నమస్తే సార్. నమస్కారం. శ్యామ్ గారు, ఒబేసిటీ ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఎవరో కొంతమంది మటుకు డైట్ చేసి చక్కగా స్లిమ్‌గా ఉంటున్నారు కానీ, ఒబేసిటీ లేని పీపుల్ చాలా తక్కువగా ఉంటున్నారు. దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి కదా! ఒకటి థైరాయిడ్ అవ్వచ్చు, ఇంకోటి డయాబెటిస్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసినవి ఇంకేమైనా ఉండొచ్చు. అండ్ మీరు రెగ్యులర్‌గా చెప్పే ఒకే ఒక వర్డ్ స్ట్రెస్ గురించి. సో, ఒబేసిటీ గురించి మీ మాటల్లో మీరే చెప్పండి. ఒబీసిటీ అంటే ఇండియాలో చాలా మందికి ఉంది. 100 మందిలో ఒక 60-70 మంది లావుగా ఉంటున్నాం. ఓవర్ వెయిట్ ఆర్ ఒబీసిటీ. వి యూజ్ ఎ క్రైటీరియా కాల్ బాడీ మాస్ ఇండెక్స్. హైట్ వెయిట్ ప్రకారం మెజర్ చేస్తూ ఉంటాం. సో బిఎంఐ 30 దాటితే ఒబీసు, 25 దాటితే ఓవర్ వెయిట్ అంటాము. సో ఒబీసిటీ ఎందుకు వస్తుంది అన్నది 2 కారణాలు. ఒకటేమో జెనెటిక్ కారణం. మన ఇళ్ళలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది లావ్ అయిపోతూ ఉంటాం. కొంతమంది ఎంత తిన్నా వాళ్ళు లావ్ అవ్వరు, కొంతమంది ఏం తినకపోయినా లావ్ అవుతుంటారు. అదే కదా సార్, కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు అసలు. కొంతమంది ఇంత తిన్నా కానీ లావ్ అయిపోతూ ఉంటారు, గాలి పీల్చినా లావ్ అయిపోతారు అన్నట్టు ఉంటారు. సో మనం అవి ప్రస్తుతానికి మనకి ఎందుకు అలా అవుతుందని తెలియదు. వాళ్ళ మెటబాలిజం ఎఫెక్ట్ కొంతమంది లావ్ అయ్యే తత్వాలు జెనెటిక్ దీనివల్ల అవుతూ ఉంటారు. సో రెండో కారణం జీన్స్ మనం ఏం మార్చలేము. మన తరతరాల నుంచి వచ్చిన జెనెటిక్స్ మనం మార్చలేము. లైఫ్ స్టైల్ అంటాం. లైఫ్ స్టైల్ అంటే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్వైర్మెంట్ అంటే మనం రొటీన్ డే టు డే హ్యాబిట్స్, మనం తినే ఆహారం, మన ఎక్సర్సైజు, మన మైండ్, స్ట్రెస్, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల కొంతమంది లావ్ అయిపోతూ ఉంటాం. సో డైట్, హ్యాబిట్స్, లైఫ్ స్టైలు, తర్వాత స్ట్రెస్, హార్మోన్స్, ఇవి డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం చాలా మంది లావ్ అవుతున్నాం. కానీ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటారా? మనిషి అన్నాక ప్రాణం ఉన్నంత వరకు స్ట్రెస్ ఉంటుంది. అంబానీ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ నార్మల్. స్ట్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ మెషిన్స్. సో మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అంటే ఏంటండి? భయము, కోపము, చికాకు, బాధ, దుఃఖము, ఆనందము, స్ట్రెస్. దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. సో వెన్ ఐఎమ్ స్ట్రెస్డ్, మై బాడీ క్రేవ్స్ ఫర్ కంఫర్ట్. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ కావాలి, మనందరికి కంఫర్ట్స్ కావాలి. అండ్ ఫుడ్ ఈజ్ ఏ రెడీలీ అవైలబుల్ కంఫర్ట్. ఫుడ్ గివ్స్ సాటిస్ఫాక్షన్. అందుకే మనం పండగలకు తింటాము, ఫ్రెండ్స్ కలిసినప్పుడు తింటాము, సినిమాకి వెళ్ళినప్పుడు తింటాము, టీవీ చూస్తూ ఉంటే తింటాము, బికాస్ ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ, అందుకని వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల జనరల్గా ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళు చూడడానికి మంచి స్ట్రాంగ్గా కనబడుతూ ఉంటారు. కానీ ఓవర్ వెయిట్ వల్ల నీరసం వస్తుంది అండ్ రకరకాల ఇష్యూస్, దానివల్ల డిప్రెషన్ వస్తుంది, ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. జనరల్గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఏమైందంటే మన దేశంలో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇండియన్స్ చూసుకుంటే 3వ వంతు వాళ్ళంతా లావు ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. వీఆర్ ఆల్ ఓవర్ వెయిట్ సొసైటీ. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరగడానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళని చూసి వాళ్ళకి ఏదో లోపం, యాక్చువల్లీ దే ఆర్ హెల్దీ. సో మనం ఇండియన్స్కి ఫ్యాట్ ఈస్ లైక్ పాయిజన్. ఇండియన్స్కి మనం చూడటానికి సన్నగా ఉంటాం కానీ వీ హ్యావ్ మోర్ ఫ్యాట్ దెన్ మజిల్ ఆర్ బోన్. తెల్లవాళ్ళకి మనకి కంపేర్ చేస్తే వీఆర్ కాల్డ్ లీన్ ఫ్యాట్ ఇండియన్స్. చూడటానికి సన్నగా ఉంటాం కానీ మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వైట్ మ్యాన్. సో మనకి లివర్ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ అంటాము. విజరల్ ఫ్యాట్ ఉంటుంది, తర్వాత జనరల్ బాడీ ఫ్యాట్ ఉంటుంది. వీటి వల్ల మనకి ఒబిసిటీ వల్ల we are prone for diabetes. సో మేము అందుకే ఐడియా క్లినిక్స్ అంటేనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్, ఎండోక్రినాలజీ అండ్ ఎడిపోసిటీ. అంటే ఎడిపోసిటీ అంటే ఒబిసిటీ. సో ఐడియా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్, ఎండోక్రైన్, ఎడిపోసిటీ. ఎండోక్రైన్ అంటే థైరాయిడ్ కూడా ఉంటుంది. సో ఒబిసిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎడిపోసిటీ. ఇండియాలో ఇది కామన్ ఉంది కాబట్టి వీ ట్రై టు, ఇప్పుడు కొత్త మందులు వచ్చాయి ఒబిసిటీకి, బట్ వీలైనంత వరకు డైటరీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ మనం వెయిట్ తగ్గచ్చు. సో ఇక్కడ నాకు ఒక డౌట్, వెయిట్ పెరగడం వల్ల థైరాయిడ్ వస్తుందా, థైరాయిడ్ రావడం వల్ల వెయిట్ పెరుగుతారా? రెండు అండి. యాక్చువల్లీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి వెయిట్ పెరుగుతాం, దెర్ ఇస్ నో డౌట్. మేము ఐడియా క్లినిక్స్ ఒక స్టడీ కూడా చేసాం, కంపేరింగ్
ఒబీస్ పీపుల్, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎంత ఒబిసిటీ ఉంది, లేని వాళ్ళలో ఎంత ఒబిసిటీ ఉంది, ఆడవాళ్ళు ఎంత ఉంది, ఇవన్నీ చూస్తున్నాము. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు జనరల్గా లావ్ అయిపోతూ ఉంటాము. ఓకే. కొంచెం లావ్ అయిన వాళ్ళకు కూడా కొంచెం థైరాయిడ్ మైల్డ్గా రావచ్చు. సో వెయిట్ తగ్గితే వాళ్ళకి థైరాయిడ్ తగ్గిపోతుంది. జనరల్గా మీ దగ్గరకు వచ్చే థైరాయిడ్ పేషెంట్స్కి వన్స్ వాళ్ళు వెయిట్ తగ్గిన తర్వాత మీరు మెడిసిన్ కూడా దానికో డోస్ కూడా తగ్గించేయచ్చు. సో అలా తగ్గించడం వల్ల ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి మళ్ళీ థైరాయిడ్ అంటే ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవా? లేదు, మేము పీరియాడిక్ 6 నెలలకు ఒకసారి మెజర్ చేస్తూ ఉంటాం కదండి, టెస్టుల ప్రకారం మనం అడ్జస్ట్ చేస్తాం. ఓకే. అండ్ ఈవెన్ డయాబెటిక్లో కూడా ఇందాక మనము ముందు ఎపిసోడ్లో టైప్ 1 డయాబెటిక్ గురించి మాట్లాడుకున్నాం. టైప్ 2 డయాబెటిక్లో కూడా జనరల్గా చాలామంది మాట్లాడుకునేది ఏంటి అంటే డయాబెటిక్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా లీన్గా అయిపోతారు అని చెప్పేసి అంటారు. కానీ డయాబెటిక్ వల్ల కూడా వాళ్ళు ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డయాబెటీస్ లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. మరీ షుగర్ కంప్లీట్గా కంట్రోల్లో లేని వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు. అది మంచిది కాదు, యాక్చువల్లీ ఇట్స్ హార్మ్ఫుల్. అంటే షుగర్ మరీ ఎక్కువ ఉంటే బాడీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయ్యి అది టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది డేంజర్. అది అలాంటి వాళ్ళకి మేము ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. జనరల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు? ఒబిసిటీ ఈజ్ ఎ ప్రాబ్లం. అది మనం అది ఒక జబ్బే కదా, ఇట్స్ ఎ డిజీజ్. సో వాళ్ళని లావు ఉన్నావు, నువ్వు బద్ధకస్తుడివి, నువ్వు పని చేయవు, నువ్వు ఎక్కువ తింటావు అంటాం అపోహ. అలా ఎప్పుడు అనకూడదు, అది తప్పు. వాడి శరీర తత్వం బట్టి వాళ్ళు లావు అయిపోతారు. సో చాలామంది పాపం లావు వాళ్ళని అంటూ ఉంటారు, దేర్ ఇస్ దట్, అది వెరీ బ్యాడ్ బిహేవియర్. ఇప్పుడు మేము డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, ఇట్స్ ఏ వెరీ రాంగ్ నోషన్. వాళ్ళ శరీర తత్వం అలాంటిది లావ్ అవటానికి. సో వాళ్ళకి బద్ధకం ఎక్కువ తింటారు అన్నది అపోహ. సో మేమేం చేస్తామంటే ఐడియా క్లినిక్స్లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. మేము ఫస్ట్ హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో చూస్తాం, హార్మోన్ టెస్ట్లు. తర్వాత ఆకలి అన్నది 2 ఉంటాయండి శరీరంలో హార్మోన్ విషయంలో. ఒకటేమో ఆకలి, రెండోదేమో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఇద్దరు హోటల్కి వెళ్ళారు అనుకోండి టిఫిన్ తినడానికి, ఒకరికి ఒక ప్లేట్ ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుంది, ఇంకోళ్ళకి 4 తిన్నా నిండదు. సో దేర్ ఆర్ 2 హార్మోన్స్. ఒకటి గ్రెలిన్ అంటాం, గ్రెలిన్ ఈజ్ కాల్డ్ హంగర్ హార్మోన్. ఇంకోటేమో GLP-1. సో ఈ 2 హార్మోన్స్ ప్రభావం వల్ల కొంతమంది లావ్ అయిపోతూ ఉంటారు. ఓకే. జనరల్గా అసలు థైరాయిడ్ రీడింగ్స్ ఎలా ఉండాలి సార్? థైరాయిడ్ నార్మల్గా తక్కువ పనిచేసే వాళ్ళు నార్మల్ రేంజ్ 0.5 to 5 రూపాయలు ఉండాలి. TSH అంటాం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది 0.5 to 5 రూపాయలు ఉండాలి. 10 దాటితే వి స్టార్ట్ ట్రీటింగ్. బిట్వీన్ 5 and 10 వి మేనేజ్ త్రూ లైఫ్ స్టైల్, అన్లెస్ దే ఆర్ ప్లానింగ్ కిడ్స్. అమ్మాయిలకి వి ట్రీట్. అండ్ డయాబెటిక్ వచ్చేసరికి ఎంత రీడింగ్స్ అనేది ఉండాలి నార్మల్గా? సో షుగర్ పరంగా వి యూజ్ నవ్ డేస్ WHO వీళ్ళంతా అనేది అంటే HbA1c ఈజ్ వెరీ రిలయబుల్. సో HbA1c 6.5 దాటితే షుగర్ అంటాం. ప్రపంచంలో ఎక్కడున్నా 3 months యావరేజ్. లేకపోతే ర్యాండమ్ షుగర్ మన ఇంట్లో షుగర్ గ్లూకోమీటర్తో చూసుకున్నా 200 దాటితే మాత్రం షుగర్ అన్నట్టు. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే షుగర్ బార్డర్లో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే షుగర్ అనేది పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అంటారు, అది కరెక్టేనా? ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ అంటే జాగ్రత్త పడకపోతే వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వస్తే వాళ్ళకి కాంప్లికేషన్స్ రావచ్చు. 5 రకాల కాంప్లికేషన్స్, రెటినోపతి, నెఫ్రోపతి, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ. సో ప్రీ డయాబెటీస్ వాళ్ళకి మేము డయాబెటీస్ రెమిషన్ థెరపీ అని డైట్ ద్వారా వి ప్రొవైడ్. ఐడియా క్లినిక్స్ లో వి హావ్ దట్ సర్వీస్. ప్రీ డయాబెటిక్ అంటే ఎంత రేంజ్ నుంచి మీరు కన్సిడర్ చేస్తారు? సో HbA1c 5.7 నుంచి 6.5 రూపాయలు ఉంటే 5.7 బిలో నార్మల్. సో ఫాస్టింగ్ షుగర్ 100 to 125 రూపాయలు ఉంటే ప్రీ డయాబెటీస్, 126 దాటితే డయాబెటీస్. అలానే తిన్న తర్వాత 140 to 200 ప్రీ డయాబెటీస్, బిలో 140 నార్మల్, అబౌవ్ 200 డయాబెటీస్. ఇది ప్రపంచం మొత్తం. సో 100, 140, 5.7 కన్నా తక్కువ ఉంటే నార్మల్, 126, 200, 6.5 దాటితే డయాబెటీస్. ఇది వరల్డ్ వైడ్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్ములా. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.